శ్రీరమణాశ్రమ లేఖలు 196 గోలక్ష్మి పూర్వగాథ జూలై 24, 1948న సూరినాగమ్మగారు వారి అన్నగారికి వ్రాసిన లేఖ. నిన్న మధ్యాహ్నం 4ంటికి ఒక తమిళ యువకుడు వచ్చాడు. ఇదిగో ఇతను లక్ష్మిని తెచ్చి ఇచ్చిన వారి మనమడట అన్నారొక భక్తులు. అలాగా, లక్ష్మి పోయింది, తెలుసునో లేదో అన్నారు భగవాన్. ఇప్పుడే విన్నాను స్వామి, లక్ష్మిని చూద్దామని గోశాలకు వెళితే ఈ సంగతి చెప్పారు. సమాధి చూచి వచ్చాను అన్నాడతను. మీదే ఊరు అన్నారొకరు. మాది కన్నమంగళం అనే గ్రామం, ఇక్కడికి 40 మైళ్ళు ఉంటుంది. మా తాత అరుణాచలం పెళ్ళై భగవాన్కు మంచి పాడియావునివ్వాలని 1926లో ఈ లక్ష్మి 6 నెలల పిల్లగా ఉన్నప్పుడు తల్లితో సహా ఇక్కడికి తీసుకువచ్చాడు. నేను కూడా వచ్చాను, నాకప్పుడు చిన్న వయసు. నాటి నుండి ఈ ఊరు ఏదైనా పని మీద వస్తే చూచిపోతూ ఉండేవాణ్ణి. ఇప్పుడు ఈ వార్త విన్నాను అన్నాడతను. భగవాన్ అవునవును నిజమే అని చెప్పి వారిని పంపి మా అందరినీ చూచి, వారలా తెచ్చినప్పుడు ఏమైందనుకున్నారు? ఇదంతా ఎందుకయ్యా మాకు అన్నాను. ఎన్నాళ్ళ నుంచో భగవాన్కు ఆవునియాలని నా సంకల్పం. నేటికది లభించింది. పడవెక్కించి రైలెక్కించి ఎంతో శ్రమపడి తెచ్చాను. ఉండనేంటి స్వామి అన్నాడు. ఇవ్వడమైంది కదా, ఇక్కడ చూచేదెవరు? మాదేనని నీ దగ్గరుంచుకో అన్నాను. అతడో నా గొంతు కోసినా తీసుకుపోను అన్నాడు. రామనాథ బ్రహ్మచారికి పౌరుషం వచ్చి నేను చూసుకుంటాను అని గుండె గుద్దుకున్నాడు. అయితే నీ తలకే కట్టుకో అన్నాను. సరే అన్నాడు. శుక్రవారం నాడు రావడం వల్ల దూడకు లక్ష్మి అని పేరు పెట్టాం. రామనాథుడు 2-3 నెలలు ఎలాగో వాటిని సాకాడు. ఈ లక్ష్మి బహుచిలిపి, ఎగిరెగిరి గంతులేస్తూ చెట్ల పాదులన్నీ తినేది. ఎవరినా చూచి కోపగించుకుంటే పరుగు పరుగున వచ్చి నా దగ్గర నిలిచేది. నేను ఆమెను లాలించి, కావాలంటే కంచె వేసుకోక ఆమెనెందుకంటారు అని ఆశ్రమవాసులతో జగడం వేసేవాణ్ణి. పాపం రామనాథునిదంతా భరించలేక టౌన్లో ఒకరు పాడి పశువులు పెట్టుకుని ఉంటే ఏవో నిబంధనలతో వారి వశం చేశాడు. వారి పేరేదో ఉండాలి అని సెలవిచ్చారు. పశుపతి అని పేరు, కన్నడ జాతి వారట. లక్ష్మి తల్లి కొద్ది రోజులకే గతించిందట. లక్ష్మిని మాత్రం కోడెదూడలు పుడితే ఆశ్రమానికి ఇచ్చేటట్లు, పెయ్యే దూడలైతే అతడుంచుకునేటట్టు నిబంధన చేసుకున్నారట అన్నారొక భక్తులు. ఉండవచ్చును. అక్కడికి వెళ్ళిన తర్వాత 1 సంవత్సరానికి ఒక గ్రహణ పర్వం నాడు అతడు గోవత్స సహితంగా స్నానార్థం వచ్చాడిక్కడికి. ముందు నన్ను చూచి నమస్కరించి ఆవు దూడతో సహా పాలితీర్థంలో స్నానం చేసి ఇంటికి తోలుకొని వెళ్ళాడు. అప్పుడు ఈ ఆశ్రమం అంతా చూచింది లక్ష్మి. దోవ బాగా గుర్తుంచుకుని నిత్యం రాకపోకలు సాగించింది. ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళేది. నా సోఫా పక్కనే పడుకునేది. నేనే పళ్ళివ్వాలి. కొండారటి పళ్ళు కానీ పనికి వచ్చేవి కావు అని సెలవిచ్చారు భగవాన్. వెళ్ళేటప్పుడు హాలుకు ప్రదక్షిణ చేసేదట కదా అన్నారొకరు. అదొకటేనా? పూర్వం భోజనశాలలో గంట లేదు, ఎలా కనిపెట్టేదో. సరిగ్గా ఆహార సమయానికి వచ్చి నా ముందు నిలిచేది. వచ్చిందే ఇది, వెళ్ళకా వచ్చిందా అని గడియారం చూస్తే గంట అయ్యేది. అరే కొంటే, ఎలా తెలుసుకుందో అనుకుని నవ్వుకునేవాళ్ళం. నిత్యం లక్ష్మి రావడమే గుర్తుగా ఉండేది. టౌన్కు పోవాలంటే కష్టంగా ఉండి పోలేకపోయేది అని సెలవిచ్చారు భగవాన్. నిన్న నేడు విచారిస్తే 1930 ఆ ప్రాంతంలో లక్ష్మి ఆశ్రమానికి నివాసంగా వచ్చిందని, అప్పటికి 3 ఈతలైనవని, ఆ 3 కోడెదూడలే కావడం వల్ల నిబంధానుసారం ఆశ్రమానికే అర్పించారని తెలిసింది. 3వసారి గర్భంతో ఉన్నప్పుడు ఇక భగవాన్ని విడిచి వెళ్ళలేక ఒకనాటి సాయంత్రం వశిష్ఠుని విడవలేక తప్పించిన నందినీ ధేనువు వలె కళ్ల వెంట నీరు కారుస్తూ సోఫాను ఆనుకుని పడుకుంటే భగవాన్ హృదయం నవనీతం వలె కరిగి ఆమె ముఖం నిమురుతూ, ఏమ్మా పోలేనంటావా, ఇక్కడే ఉంటానంటావా, ఏం చేసేదమ్మా అని అందరినీ చూచి, ఇదిగో చూచారా, లక్ష్మి పోలేను అని ఏడుస్తోంది. నిండు చూలాలు, అంత దూరం పోవాలి రావాలి, రాకుండా ఉండలేదు, ఏం చేస్తుంది అని సెలవిచ్చారట. కడకు భగవాన్ ఎలాగో సమాధానపరిచి పంపితే వెళ్ళి ఆ రాత్రే కన్నదిట. దైవాత్వ అప్పుడే ఆ పశుపతి ఇంట్లో ఏవో ఇబ్బందులు వచ్చి ఈ రాకపోకలు గల లక్ష్మిని సంతానాన్ని భరించలేక 3 దూడలను తల్లిని తోలుకొని వచ్చి భగవాన్కు అర్పిస్తే చరణ సన్నిధిని సాష్టాంగ పడ్డట్టు పడుకుని లేవలేదట లక్ష్మి. భగవాన్ ఆమె శిరస్సున దక్షిణహస్తం పెట్టి, ఏమమ్మా వచ్చావా, ఇక్కడే ఉండిపోతావా అని అభయమిచ్చినట్లు అదిమితే సమాధిస్థవలే నిమ్మీలిత నేత్రాలతో నిశ్చలంగా ఉండిపోయిందట. భగవాన్ అది చూచి, ఇదిగో చూడండి లక్ష్మి ఎలాగున్నదో, అమ్మయ్యా నా పిల్లల్ని నన్ను నీకు అప్పగించాను, నీ ఇష్టం, నా భారం తీరింది అన్నట్లు నిశ్చింతగా సమాధిలో కూర్చుంది అని సెలవిచ్చారట. ఈ కథంతా విని చూచాయిగా భగవాన్తో మనవి చేస్తే, నిజమే, అమ్మ వచ్చిన తర్వాత వంట భోజనాలు ఏర్పడ్డట్లే లక్ష్మి వచ్చిన తర్వాత పశువులు పాడి ఏర్పడ్డాయి. 3-4 కానుపులు నా జయంతికి పునర్వసు నక్షత్రం నాడే కంటూ వచ్చింది.
ఆ తర్వాత ఆ మామూలు తప్పింది. మొత్తం 9 కానుపులు అనుకుంటాను. ఇది నివాసం ఏర్పరచుకున్న తర్వాత ఎక్కడెక్కడి నుండో ఆవులు వచ్చి ఆమె సంసారం పెద్దదయింది. ముందు అక్కడ ఇక్కడ పాక వేసి కట్టేవాళ్ళం. సేలం సుందరం శ్రేష్ఠి అంటే జడ్జి వచ్చి గోశాల కట్టిస్తామని ముహూర్తం పెట్టించారు. ఆ ముహూర్తం ఇంకొక అరగంట ఉందనగా అక్కడంతా సిద్ధం చేస్తుంటే ఈ లక్ష్మి కట్టుత్రాడు తెంచుకుని నన్ను పిలిచేందుకు పరిగెత్తుకు వచ్చింది. తనకు ఇల్లు కడుతున్నారట, నన్ను రమ్మంటుంది. పోదాం పద అనేసరికి తానే దారి తీసింది. ముందు అది, వెనకాల నేను వెళ్ళాం. గోశాల కట్టిన తర్వాత గృహప్రవేశంప్పుడు ఇంతే చేసింది. ఎలాగో అన్నీ గ్రహించేది, బహుసూక్ష్మ బుద్ధి అని సెలవిచ్చారు భగవాన్. ఇట్లు సోదరి. 197వ లేఖ. కీరపాటి. ఇది జూలై 27న వ్రాసిన లేఖ, 1948లో. ఈ మధ్యాహ్నం 3ంటికి భగవాన్ సన్నిధిలో లక్ష్మిని గురించిన ప్రసంగమే వచ్చింది. అరుణాచలం పిళ్ళై లక్ష్మిని కన్నమంగళంలో కొనలేదట, గుడియాత్తం అనే గ్రామంలో కొన్నాడట అన్నారొక భక్తులు. భగవాన్ అది విని కీరపాటి అంటే ఆకుకూరల అవ్వ ఊరు కూడా అదే అన్నారు. కీరపాటి ఈ ఊరు ఎప్పుడు వచ్చిందో అన్నారు భక్తులు. భగవాన్ చిరునవ్వుతో, ఏమో, నేను అరుణాచలేశ్వర ఆలయంలో ఉన్నప్పటికీ ఆమె కొండపై ఉంటూ అప్పుడప్పుడు నన్ను చూచిపోయేది. నేను విరూపాక్ష గుహకు వచ్చిన తర్వాతనే బాగా స్వతంత్రం ఏర్పడ్డది. అప్పుడు ఆమె గుహ నమశివాయ మండపంలో ఉండేది. అప్పుడు ఆ మండపం ఇంత బందోబస్తుగా లేదు. కర్ర తలుపు, కర్ర గడియ ఉండేవి. ఆమెకి ఏదీ సామానుండేది కాదు. ఒకే కుండ ఉండేది. దాంతోనే స్నానానికి నీళ్లు కాచుకుని తర్వాత దానితోనే కూర, అన్నం అన్నీ వండుకునేది. ఎన్ని చేసినా ఒక కుండే. ఉదయాత్ పూర్వమే లేచి కొండంతా తిరిగి ఏవో ఆకుకూరలు తెచ్చి ఏరి తెచ్చేది. మంచి రుచిగా వండి పట్టెడుకు పైగానే తెచ్చి, ఈ కొంచెం తిను స్వామి అనేది. ఒక్కనాడైనా నాగాలేదు. నేను అప్పుడప్పుడు వెళ్ళి కూర తరిగి వంటకు సహాయం చేసేవాణ్ణి. నా మీద మంచి నమ్మకం అని సెలవిస్తూ భగవాన్ ఉత్సాహంతో ఆమె రోజు టౌన్కు పోయి ఇంటింటా బిచ్చమడిగి నూకలు, బియ్యము, పప్పు మొదలైనవి తెచ్చి ఒక బాణలో పెట్టి ఒక్కొక్కనాడు ఆ నూక పప్పు కలిపి గంజి కాచి ఆకుకూరతో తెచ్చి, స్వామి నిన్న ఒక పుణ్యవతి రవ్వంత నూక ఇచ్చింది, ఆ కాస్త గంజి కాచి తెచ్చాను స్వామి అనేది. నాకేమీ తెలియదని ఆమె ఊహ. నేను ఆమె లేనప్పుడు ఆ మంటపం తలుపులు తెరిచి బాణలో చూస్తే మూటలుగా సరుకుండేది. అయితే నా మీద మహానమ్మకం. ఆ మండపంలోనికి మరెవరిని రానిచ్చేది కాదు. నాకే ఆ స్వతంత్రం. ఒక్కొక్కనాడు ఏ ఆకు దొరక్కపోతే విచారంతో కూర్చుండేది. నేనప్పుడు అక్కడున్న చింత చెట్టెకి చిగురు కోసి ఇచ్చేవాణ్ణి. ఎలాగైతేనేమి నాకు కూర పెట్టంది తానేమీ తినేది కాదు. స్వామికి ఆ కూర ప్రియం, ఈ కూర ప్రియం అంటూ ఏవేవో కూరలు తెచ్చేది. మహాభక్తి శ్రద్ధాను. 8 ఏళ్ల వయసే కూడా కొండంతా తిరిగేది. నేనక్కడికి పోకపూర్వం కూడా ఆమె ఒంటరిగా ఉండేది అని సెలవిచ్చారు. ఆమెకేమి భయం తోచేది కాదు కాబోలు అన్నాను. భయమెక్కడా? ఒకనాడు ఏమైందనుకున్నారు? నేనెందుకో స్కందాశ్రమం వెళ్ళి అక్కడే ఉండిపోయాను. పళనిస్వామి విరూపాక్ష గుహలోనే ఉన్నాడు. అర్ధరాత్రి ఆమె ఉన్న చోట దొంగ చొరపడి ఏవో సర్దుతుంటే ఆమె ఎవడువాడు అనేసరికి గొంతు మీద చేపెట్టాట. ఆహా, అన్నామలా, దొంగ అని పెద్ద కేక పెట్టింది. ఆ కేక స్కందాశ్రమంలో ఉన్న నా చెవిన పడి, ఓయ్ వస్తున్నాను, ఎవడ్రా వాడు అంటూ ఒక్క ఉదుటున పరిగెత్తాను. విరూపాక్ష గుహ వద్దకు వచ్చి పళనిస్వామిని పిలిచి, ఏమది అంటే, కీరపాటి గుహ దగ్గర నుండి ఏదో కేక వినపడ్డది, కానీ స్మరణ చేసుకుంటుంది కాబోలు అనుకున్నాను అన్నాడు. చూత గుహలోనూ జటాస్వామి గుహలోనూ ఎవరెవరో ఉన్నారు, కానీ వారి చెవిని పడ్డదో లేదో వారెవరూ రానేలేదు అని సెలవిచ్చారు భగవాన్. ఎవరి చెవిని పడాలో వారి చెవినే పడ్డది. అరుణాచలుడే పలికాడన్నమాట అన్నాను. భగవాన్ అవునన్నట్లు తల ఆడిస్తూ, వస్తూ ఉన్నానన్న నా కేక విని దొంగ పారిపోయాడు. మేమిద్దరం ఆమె వద్దకు వెళ్ళి, ఏడమ్మా దొంగ, అంతా ఉత్తదే అని నవ్వాం. కాదు స్వామి, వాడు వచ్చి సర్దుతుంటే ఎవడ్రా అన్నాను. అరవకు అని గొంతు పట్టుకుంటే అలా కేక పెట్టాను. వస్తున్నానన్నది మీరే కాబోలు, వాడది విని పారిపోయాడు స్వామి అన్నదామె. అక్కడ దీపమేది? ఒక కొరివి ముట్టించి చుట్టుపక్కల చూస్తే బాణ అటు ఇటు చిమ్మిన చిన్ని మూటలు ఉన్నాయి. అప్పుడు నిజమేనని అనుకున్నాం అని సెలవిచ్చారు భగవాన్. ఆమె ఈశ్వరుని ఎంత గట్టిగా నమ్మిందో. అవి కారణజన్మలు కానీ సాధారణ జన్మలా అన్నాను. భగవాన్ అంటూ మౌనం వహించారు. రావే ఈశ్వర, కావవే వరద అన్న గజేంద్రుని మొర అలవైకుంఠపురంబులో నగరిలో ఉన్న ఆ విష్ణువు చెవినే సోకిందట. ఆ విష్ణువు సిరికింజెప్పక శంఖచక్ర యుగమున్ చేదోయి సంధింపక పరిగెత్తాడట. అలాగే ఆహా అన్నామలా అంటే ఓయ్ వస్తున్నా అంటూ పరిగెత్తారట భగవాన్. చూచారా భక్తత్రాణ పరాయణత. ఇట్లు సోదరి. 198వ లేఖ.
శ్రద్ధ. ఇది 27 జూలై 1948న సూరినాగమ్మ గారు వ్రాసిన లేఖ. ఈ ఉదయం 8ంటికి సమీపవర్తులలో ఒకరు భగవాన్ పూర్వం అరవంలో రాసిన నోటు పుస్తకం తెచ్చి శ్రీవారికి ఇచ్చారు. అందులో వారికి కావలసిన పద్యాలేవో చూపి, ఆ తర్వాత మరికొన్ని పుటలు తిరగవేసి మరికొన్ని పద్యాలు చూపి, ఆ తర్వాత వాటికి అర్థం చెప్తున్నారు భగవాన్. నాకది సరిగా వినపడక ఆత్రంతో చూచాను. భగవాన్ అది గ్రహించి గంభీర స్వరంతో ఈ విధంగా సెలవిచ్చారు. మునుపు ఒక పర్యాయం మురుగనారు విష్ణుపరమైన స్తుతిగా 2 పద్యాలు రాశారు. ఒకటి కాయికం, రెండవది వాచికం. సారాంశం ఏమిటంటే, 1. స్వామి, నీవు వరహావతారమెత్తి మున్నీట మునిగి భూమండలమును లేవనెత్తి ప్రజలను పాలించావు. ఆ భూమి మీద నివసించే ఒకానొక జీవినైన నేను ఉపకృతి చేత నిన్నే గతి మెప్పించగలను. 2. లోకం ఏకారణమైనది రక్షింపుమని దేవతలు వేడుకొన్నప్పుడు హంసరూపివై అవతరించి 2 రెక్కలతో ఒక్కసారి విసరగా జలము ఎల్లదిక్కులకు తొలగి భూమి బయటపడ్డది. అట్టి నిన్ను ఏమని వినిపింపగలను? ఇది తాత్పర్యం. ఈ 2 రాసి 3వది భగవాన్ రాయాలని పట్టుపట్టారు. రాయక తప్పింది కాదు. అప్పుడు అరందాళ వాళమరమన్ రెల్లాందోన్రి అన్న పద్యం రాశాను. దాని తాత్పర్యం ఏమిటంటే, ఓ స్వామి, నీవు భూభార హరణార్థమై కడపటిదైన కృష్ణావతారం ఎత్తి యదా యదా హి ధర్మస్య పరిత్రాణాయ సాధూనాం ఇత్యాది గీతా ప్రవచనాల వల్ల ఇంకా ఎన్నో అవతారాలు ఎత్తుతానన్నావు. ఇటువంటి నిన్ను నీ రూపాలను ఎన్నడానికి నేనెవడను? ఎనడం అంటే లెక్క పెట్టడం అని ఒక అర్థం, తలపోతలు అని ఒక అర్థం, నేనెవడను అంటే నిన్ను విడిచి నేనెక్కడున్నాను అని ఒక అర్థం. ఇంకా ఎన్నెన్నో శ్లేషార్థాలున్నవి. నేను వైష్ణవపరంగా వ్రాసిన కారణం వారి పట్టుదలే. కాయికం వాచికం వారు చెప్పి మానసికం భగవానే రాయాలంటారు. ఏం చేసేది అని సెలవిచ్చారు. మానసికం రాయడం భగవాన్కు తప్ప మరెవరికి సాధ్యం అన్నాను. భగవాన్ ఎదురుగా కూర్చున్న ఒక అయ్యర్ను చూసి, ఇదిగో ఆ కృష్ణస్వామి అయ్యరు భగవద్గీతకు ఒక వ్యాఖ్యానం రాసి ఆ రాతపతిలో ముఖచిత్రంగా కృష్ణుని బొమ్మ అంటించి తెచ్చి, భగవాన్ దీని కింద ఏమైనా రాయాలి అని పట్టుబట్టారు. అప్పుడు పార్థన్ తేరినల్ అన్న పాట రాశాను. అదే తర్వాత పార్థసారథి రూపేణ శ్రావయిత్వా శుభాంగిరం పార్థస్యార్తి హరో దేవ కృపామూర్తిస్స పాతునః అన్న శ్లోకంగా మార్చాను. ఆ శ్లోకం భగవద్గీత రత్నమాలికలో ఉన్నది కదా. నేను వైష్ణవపరంగా రాసినవి ఈ 2 పై కారణం వల్ల రాయవలసి వచ్చింది అని సెలవిచ్చారు. అలాగా అని ఊరుకున్నాను. భగవాన్ సోఫా పక్కన కూర్చున్న భక్తుల వైపు చూచి, ఇదిగో హంస సముద్రజలం రెక్కలతో చిమ్మిందన్న ఈ కథ పరిపొడలు అనే తమిళ గ్రంథంలో తప్ప మరెక్కడా అంత ప్రాచారంలో లేదు, కానీ గరుడు చిమ్మాడు అన్న కథ మాత్రం చాలామంది రాశారు. భారతంలో కూడా ఉండాలి అన్నారు. ఆ కథ ఏమిటి అన్నారు భక్తులు. ఏమిటా? ఒక పిచ్చుక తన గుడ్డును ముక్కున కరుచుకుని ఎగిరిపోతుంటే గుడ్డు జారి సముద్రంలో పడ్డది. ఆ గుడ్డును బయటకు తీసి రక్షించాలని దాని పట్టుదల. సముద్రంలో నీళ్లన్నీ బయట పోస్తానని విసుగు విరామం లేకుండా సముద్రంలో మునిగి ముక్కుతో నీరు పీల్చి ఒడ్డుకు తెచ్చి రెక్కలతో విదిలించటం, ముక్కుతో బయటపోయటం చేస్తుందట. నారదుడు ఆ దారిన పోతూ ఆ పిచ్చుక చేసే పని చూచి విషయం తెలుసుకొని, వెర్రి పిచ్చుక, నీకిది సాధ్యమేనా అన్నాడట. సాధ్యమా అసాధ్యమా అన్న చింత నాకు లేదు, పట్టుదలతో ప్రయత్నిస్తాను, పైన దైవమున్నాడు అన్నదట పిచ్చుక. నారదుడు ఆ శ్రద్ధకు ఆనందించి గరుడుని వద్దకు వెళ్ళి కథ అంతా వివరించి, ఏమోయ్, నీ జాతి పక్షి అంత శ్రద్ధతో పనిచేస్తుంటే నీవు ఊరికే ఉండడం ధర్మమా? సహాయపడరాదా అన్నట్ట. గరుడు ఆ మాట విని పరుగున వచ్చి 2 రెక్కలతో ఒక్కసారి విసిరితే నీరంతా 2 పాయలై చెదిరి గుడ్డు బయటపడ్డది. పిచ్చుక ఆ గుడ్డును ముక్కున కరుచుకొని చక్కా పోయిందట. అదేవిధంగా ఆత్మచింతన కలవారు, సత్కార్యాచరణ పరులు, ఈ పని పెద్దదే, సహాయం లేదే, మనకు సాధ్యమా అని జంకి విడవక శ్రద్ధతో పాటుపడితే దైవ సహాయం దానంతట అదే వస్తుంది. పిచ్చుక ముక్కుతో పీల్చి బయటకు పోస్తేనే కదా సముద్ర జలం తరిగేది కాదు. అయితేనే శ్రద్ధ పట్టుదల ఉండి పనిచేసింది. ఎవరైనా అదే విధంగా ప్రయత్నిస్తే ఎప్పుడో ఒకప్పుడు ఫలితం కలగకపోదు. అన్నిటికీ శ్రద్ధ ప్రధాన వస్తువు. సత్కార్యాచరణ పరులు శ్రద్ధ కలిగి పనిచేస్తే గరుడు సహాయపడినట్లే దైవ సహాయం ఒక్కసారిగా వస్తుంది. వచ్చే వరకు నిరాశ చెందక
పట్టుదలతో పనిచేయాలి అని బోధించి విరమించారు. భగవాన్ సెలవిచ్చిన ఈ కథ వినగానే విస్మయం కలిగి లేఖారచనకు కలిగే అంతరాయాలన్నీ లక్ష్యపెట్టక ఆ పిచ్చుక వలనే శ్రద్ధతో పట్టువిడవక పనిచేస్తే గరుడుని సహాయం వలనే దైవ సహాయం ఏదో విధంగా ఎప్పటికైనా రాకపోదు అని ఈ కథారూపంగా భగవాన్ నాకు బోధించారు కాబోలు అనుకున్నాను. ఎంతో ధైర్యం వచ్చింది. ఇట్లు సోదరి. 199వ లేఖ. ఆత్మబోధ అనువాదం. ఇది 28 జూలై 1948న సూర్యనాగమ్మ గారు వారి అన్నగారికి వ్రాసిన లేఖ. సంస్కృతంలో కొంతవరకు పాండిత్యం సంపాదించిన ఒక ముస్లిం పండితుడు శంకరులు రాసిన ఆత్మబోధ శ్లోకాలకు అనువాదంగా 60 పద్యాలు రాసి ప్రకటించారట. ఆ పుస్తకాలు 2 ఈ నెల 13వ తేదీన పోస్టులో ఇక్కడికి వచ్చాయి. భగవాన్ వాటిని ఊరికే అటు ఇటు తిప్పి చూసి వెంటనే లైబ్రరీకి ఇచ్చివేశారు. కానీ లోపల ఏదో ప్రేరణ కలుగుతున్నట్లు శ్రీవారి ముఖం ఉత్సాహపూరితం కాజొచ్చింది. శంకర్లు రాసిన ఆత్మబోధ నాగరలిపితో ఉన్న పుస్తకం లైబ్రరీ నుంచి తెప్పించి అప్పుడప్పుడు చూస్తూ వచ్చారు. 2 రోజులు ఈ విధంగా చూచి తమంతట తామే పెన్సిలు కాగితము తీసి రాస్తూ ఉంటే ఏమిటా రాసేది అనుకున్నాను. 16వ తేదీ నాటికి మొదటి 2 శ్లోకాలు 60 వెంపా పద్యాలుగా అనువదించి మాకు చూపించారు. ఇదే విధంగా ఒక్కొక్కటి అనువదిస్తే బాగుండు అని అంతా అన్నాం. ఎందుకు అంటూ 2 రోజుల్లో మరికొన్ని రాసి చూపి మనం ఎందుకు రాయాలని ఉపేక్షిస్తే ఒకదాని వెంట ఒకటిగా ఎదుటికి వచ్చి నిలుస్తున్నవే, ఏం చేసేది అన్నారు భగవాన్. వచ్చిందల్లా రాస్తూ ఉంటే 1 నెలకైనా పూర్తి అవుతుంది, మంచిదే కదా అన్నాను. ఎందరో రాశారు, మనమెందుకు అన్నారు భగవాన్. అవన్నీ భగవాన్ రాసినట్లుంటవా అన్నాను. 19వ తేదీ నాటికి మరికొన్ని రాసి పిల్లలకు చెప్పేవిగా ఉన్నదే, ఎందుకని చూస్తే విడవడం లేదు అని సెలవిచ్చారు భగవాన్. మేమంతా పిల్లలం కాదా అన్నాను. 20వ తేదీన వ్యాస పూర్ణిమ. ఆనాటికి 13 పద్యాలు అయినాయి. వెంకటరత్నాన్ని చూచి ఇది ఇక విడవబోయి పుస్తకం కుట్టు అంటూ మంగళశ్లోకంగా ఆన్మా విన్ బోధ మరుళాచాన వాచ్యంకరణ అనే పద్యం రాశారు భగవాన్. తాత్పర్యం ఏమిటంటే ఆత్మబోధను రచించిన ఆచార్య శంకరులు ఆ ఆత్మకన్నా అన్యుడగునా, ఆ ఆత్మయే నా హృదయం అందుండి ఇప్పుడు ద్రవిడమున చెప్పినదన వారుగాక వేరెవరు. 27వ తేదీ నాటికి 68 శ్లోకాలు వెంపా పద్యాలుగా రాసి ముగించి 40 ఏళ్ల కిందట మొదట సామానుగా ఏర్పడదన్నానే ఆ చిన్న మలయాళపు నోటు బుక్లో ఉన్నది. ఇది అనువదించాలని అప్పుడు తోచలేదు అన్నారు భగవాన్. దేనికైనా కాలం రావద్దా అన్నారు ఒక భక్తులు. అవునవును, ఇప్పుడు ఇది ఒకటి రాయగానే ఇంకొకటి తోస్తూ వస్తుంది. ముందెప్పుడో చదివినట్లు తోస్తుంది, ఇదేమీ లోగడ ఎప్పుడైనా రాసి ఉండలేదు కదా అని నవ్వుతూ అడిగారు భగవాన్. వెంపాగా ఎవరూ రాయలేదు. భగవాన్కు ఒకటి వెంట ఒకటి తోచడంలో ఆశ్చర్యమే ఉంది. ప్రతి కల్పంలోనూ వేదాలు బ్రహ్మకు ఎదుట నిలిచినట్లు తోస్తవి అని కదా సిద్ధాంతం. ఇది అంతే అన్నారు మురుగనాథ్. ఆ వేదాలు అనాథులంటారు, నిజమే అని భగవాన్ సెలవిస్తే ఆత్మవిద్య మాత్రం అనాది కాదా ఏమి? భగవాన్ దృష్టికి అన్నీ తోపకమే అన్నారు మురుగనాథ్. భగవాన్ నవ్వుతూ అది సరేనండి, దానికేమి గాని జయదేవుని కథలో వలె ఎవరైనా వచ్చి నేనే రాశానని జగడం పెడతారో ఏమో అన్నారు. ఆ కథ భగవాన్ సెలవీయాలి అన్నారు ఒక భక్తులు. భగవాన్ ఉత్సాహంతో ఈ విధంగా సెలవిచ్చారు. జయదేవుని ఈ కథ పాండురంగ భక్త విజయంలో ఉంది. వారు గీత గోవిందం రాసిన తర్వాత భాగవతము దేవభాషలోనే రాశారట. భాగవతం రాశారని క్రౌంచిరాజు విని అది చదివి వినిపించండి అని ప్రార్థిస్తే వారు ఆ రాజస్థానంలో చదవడం ఆరంభించారు. వారి అద్భుత రచన ప్రవచనము విన్న శ్రోతలు దశ దిశల యందు వారి కీర్తిని ప్రకటించడం వల్ల జనులు గుంపులు గుంపులుగా వచ్చి పులకాంకిత శరీరులై వినసాగారు. వారందరికీ భక్తి పరవశతో వినిపిస్తూ ఉన్న ఆ జయదేవుని ప్రవచనం వినాలని పూరీ జగన్నాథస్వామికి కుతూహలం కలిగింది. బ్రాహ్మణ వేషంతో బయలుదేరారు. ఒక దినం ప్రవచనం జరుగుతూ ఉండగా ధూర్త బ్రాహ్మణుడొకడు సభలో ప్రవేశించి రాజుకు జయము జయము అని స్వస్తి చెప్పి, అయ్యా, నేను గోకుల బృందావనవాసిని, సకల విద్యలలో ఆరితేరిన పండితుణ్ణి, నాతో వాదించగలవారు ఈ లోకంలో లేనందున నోటి దురద తీరక అలమటిస్తూ దేశమంతా తిరిగి తిరిగి వేసట వచ్చింది. నీ ఆస్థానంలో జయదేవుడున్నాడని విని ఇక్కడికి వచ్చాను. అతడేడి నాయన అన్నాడు. సభ్యులు జయదేవుని చూచి ఎకశక్యంగా, ఓహో, నీవా జయదేవుడవు? సరి ఏది చూద్దాం, నీవు పరిశ్రమించిన శాస్త్రాదులలో ఏదైనా ఒక విషయం తీసుకుని వాదించు అని పరకాయించి చూచి, ఆ చేతిలో ఉన్నదేమిటోయ్ అంటూ అమాంతం పుస్తకం లాక్కొని, ఓహో, భాగవతమా, పౌరాణికుడవు కాబోలు, ఇది ఎవరయ్యా రాసింది
అన్నాడు దూకుడుగా. జయదేవులు భయభక్తులతో, అయ్యా, వాదించేందుకు నేను పండితుణ్ణి కాదు. మీ బోటి పెద్దల చేత అనుగ్రహింపబడిన వాడనే ఈ భాగవతం నేనే రాశానని చెప్పుకోవడానికి వాక్కు రాకున్నా సత్యం చెప్పకుంటే దోషినవుతానేమో అన్న కర్తృత్వం నాదేనని ఒప్పుకుంటున్నాను అన్నాడు. ఆ ధూర్త బ్రాహ్మణుడు అదిరిపడి, ఏమేమి, ఈ శ్లోకాలు నీవు రాసినవే అయితే నేనెలా నేర్చుకున్నానో చెప్పు అంటూ పుస్తకం విప్పకుండానే ఒక్కొక్క ఘట్టం గడగడా వల్లించాడు. రాజు సభ్యులు స్తంభించిపోయారు. జయదేవులు శ్రీ జగన్నాథస్వామియే ఆ రూపమున తనను అనుగ్రహించడానికి వచ్చాడని గ్రహించి, స్వామి జగన్నాథ, నీ నిజరూపం చూపు అని శంఖ చక్ర గదాది ఆయుధ సమేతుడైన శ్రీ విష్ణు స్వరూపాన్ని వర్ణిస్తూ స్తోత్రం చేశాడు. జగన్నాథుడు ఆనందించి జయదేవుడు ఏ విధంగా వర్ణించాడో ఆయా విధంగా అవయవములను మారుస్తూ రాజుకు సభ్యులకు తన నిజస్వరూపం చూపి జయదేవుని ఆశీర్వదించి అదృశ్యమైనాడట. అదేవిధంగా ఎవరైనా వచ్చి ఈ ఆత్మబోధ వెణ్పాలు నేనే రాశానని జగడం పెడతారేమో. ఇట్లు సోదరి. 200 రేఖ. 200 యుక్తియుక్త బోధ. ఇది జూలై 29, 1948 సూర్యనాగమ్మ గారు వారి అన్నగారికి రాసిన లేఖ. ఈ ఉదయం 9:30కు భగవాన్ లేచి బయటకు వెళుతుంటే మార్గంలో శ్రీవారి శరీరం కొంచెం తూలింది. భగవాన్ సమ్మతించరని సేవకులు పట్టుకునేందుకు జంకారు. చాలా కాలం నుంచి వస్తూ పోతూ ఉండే భక్తులొకరు పక్కనే నడుస్తూ భగవాన్ని పట్టుకోబోయారు. వద్దని వారిని వారించి, మీరంతా పట్టుకోవాలని వచ్చి పడదోస్తారు, చాలు మీ పట్టుకోవడాలు, మీరు పడకుండా చూసుకోండి అని చల్లగా అదిలించారు భగవాన్. ఈ మాటల్లో ఎంతో విశేషార్థం ఉంది. భగవాన్ సాధారణంగా మాట్లాడినట్టే ఉన్నా ఆ మాటలలో యథార్థం స్ఫురిస్తూ ఉండడం వల్ల అప్పుడే నోట్ చేసుకున్నాను. ఇంతలో బయటకు వెళ్ళి వచ్చి యథాస్థానంలో కూర్చున్నారు భగవాన్. అంతకుముందే ఒక యువకుడు దడబిడలుగా వచ్చి కూర్చుని ప్రయత్నించి, స్వామి, నా మనసులో ఒక ప్రశ్న ఉంది, ఆ ప్రశ్న ఏమో మీరు చెప్పగలరా, నన్నే అడగమంటారా అన్నాడు. ఓహో, అదా సంగతి. అంత సామర్థ్యం నాకు లేదు బాబు. మీరు తెలిసినవారు కనుక పరేంగిత జ్ఞానం ఉన్నది, ఆ శక్తి నాకెలా కలుగుతుందండి అన్నారు భగవాన్. ఆ యువకుడు అంతమాత్రం తెలియకుండా తమ గొప్ప ఏమి అని ధిక్కరించి మాట్లాడబోతుంటే పక్కనున్న వారు వారిస్తున్నారు. ఆ సందడి విని ముందుకు వచ్చి కూర్చున్నాను. భగవాన్ ఇటు చూసి, ఇదిగో, వీరు నా మనసులో ఉన్న ప్రశ్న మీరు చెప్పగలరా, నన్నే అడగమంటారా అని అడుగుతున్నారు. ఇంతవరకు ఇలా అడిగిన వారెవరూ లేరు. పాపం నన్ను పరీక్షిస్తున్నారన్నమాట. మనుషుల సంగతి వస్తూనే తెలుస్తుంది ఎందుకు వచ్చింది, ఆ కూర్చునే వాళ్ళకమే చెబుతుంది. నన్ను పరీక్షించే బదులు ఆ అడిగేవాడెవడని తాము పరీక్షించుకుంటే ఎంతో మేలు కదా అని సెలవిచ్చారు. ఆ యువకుని పక్కనే కూర్చున్న మరొకరు అందుకుని, స్వామి, తామెవరు అని విచారించి తెలుసుకోవడమే జీవిత పరమావధి అని కదా తాము సెలవిస్తారు. ఆ తన్ను తాను తెలుసుకునేందుకు నామజపం మంచిదేనా, దానివల్ల ఆ పరమావధిని చేరగలమా అన్నారు. ఆహా, మంచిదే. అదే క్రమంగా ఆ పరమావధిని చేరుస్తుంది. పైదంతా పోగొట్టుకునేందుకే నామజపం. పైదంతా పోతే నామమే ఉంటుంది. ఆ ఉండేదేదో అదే ఆత్మ, అదే దైవం, అదే పరమావధి. నామజపం అంటే ఆ దైవానికి ఒక పేరు పెట్టి పిలుస్తున్నామన్నమాట. ఇష్టమైనది ఏదో ఒక పేరు అని సెలవిచ్చారు భగవాన్. ఆ విధంగా ఏదో ఒక పేరు పెట్టి పిలిస్తే, జపిస్తే ఈశ్వరుడు ఆ ఇష్టదేవతా రూపం ధరించి వస్తాడా అన్నాడా భక్తుడు. ఓ, ఏ విధంగా తలిస్తే ఆ విధంగా వస్తాడు. రాగానే ఏవేవో కావాలని వీరడుగుతారు. అడిగినవి ఇచ్చి ఇక్కడే ఉండు నాయనా అని వారు చక్కపోతారు. వీరి పని ఇంతే, ఇక్కడే ఉండిపోతారు అన్నారు భగవాన్. మేము భగవాన్ని ఐహికమైన ఫలములు ఏవైనా అడిగితే అంతే చేస్తారు కాబోలును అన్నాను. భగవాన్ అది విని విననట్లుండి మాట తప్పిస్తూ, అందుకే వారికి అంటే భగవంతుడికి రావాలంటే భయం. వచ్చారా, నీవు రిటైర్ అయ్యి నీకున్న శక్తులని నాకు ఇచ్చేయమని అంటారు. పైగా ఉన్నదంతా తనకే తప్ప మరెవ్వరికి ఇవ్వరాదని కూడా అంటారు. అదే వారికి భయం, అందుకే రావడం ఆలస్యం చేస్తారు అని సెలవిచ్చారు. కొంచెం చొరవగల భక్తులు, మహాత్ముల విషయం కూడా అంతేనా అన్నారు. సందేహమేమి, కొంచెం చొరవ ఇచ్చామా మన పైన అధికారం చెలాయించడం ఆరంభిస్తారు. తాము చెప్పినట్లే వినాలంటారు. తాము తప్ప మరెవరూ దగ్గరికి రారాదని అంటారు. ఒకటా అంటూ నవ్వారు భగవాన్. మహాత్ములు అందరినీ సమానంగా చూస్తారని అంటారు కదా. కొందరిని లాలించి పిలుస్తారు, కొందరిని అడిగితే బదులు చెప్తారు, కొందరిని గదమాయిస్తారు, కొందరిని ఉపేక్షిస్తారు. ఎందువల్ల అన్నారా భక్తులు. అవునండి, తండ్రికి బిడ్డలందరూ సమానమే, అంతా బాగుపడాలనే ఉంటుంది. అందువల్ల వారి వారి అర్హతను అనుసరించి నిగ్రహానుగ్రహములు చూపి శిక్షణనిస్తారు.
సాధువులుగా ఉండే బిడ్డలు అడగడానికి జంకి భయభక్తులతో ఒదిగి దూరంగా ఉంటారు. వాళ్లను లాలించి పిలిచి బెల్లం పెట్టాలి. గడుసువారు అడిగితే ఇస్తారు. దుడుకువారు పైకి ఎగబ్రాగితే గదమాయించి త్వరగా ఇవ్వకుండా కూర్చోబెట్టవలసి వస్తుంది. మూఢులకు రుచి తెలియదు కనుక వారిని ఉపేక్షించి విడవలసి వస్తుంది. అదేవిధంగా మహాత్ములు కూడా తమను ఆశ్రయించిన వారికి వారి వారి అర్హతలను బట్టి నిగ్రహానుగ్రహములు చూపవలసి వస్తుంది అని సెలవిచ్చారు భగవాన్. ఇట్లు సోదరి. ఇక్కడితో ఈ వీడియోలో 200వ రేఖ పూర్తి చేశాము. లేఖ నెంబర్ 200. ధన్యవాదాలండి.